ఏపీలో నేరస్తులకు పోలీసులు ఇస్తున్న ట్రీట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలన్న ఆలోచన చేసేందుకు కూడా రౌడీ మూకలు భయపడే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది. నేరం చేసిన వాళ్ళకి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో నిందితులకు ఇస్తున్న ట్రీట్మెంట్ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఓవర్ యాక్షన్ చేసే రప్పారప్ప బ్యాచ్ కు బ్యాండ్ బాజా చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు నేరస్తులను నడిపించుకుంటూ కోర్టులకు తీసుకెళ్తున్నారు. వివిధ పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో నేరస్తులకు బుద్ధి చెప్పే విధంగా, నేరాలకు పాల్పడిన వారు సిగ్గుపడే విధంగా తమదైన స్టైల్లో కోటింగ్ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు చూసిన పలువురు పోలీసుల శైలిపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తనదైన శైలిలో స్పందించారు. డీజీపీ కార్యాలయంలో వార్షిక నివేదిక విడుదల చేశారు. గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు వంటివి తగ్గినట్లు డీజీపీ వెల్లడించారు. ఆర్థిక నేరాలు, హత్యాయత్నాలు, పగటిపూట ఇళ్లు కొల్లగొట్టడాలు వంటి ఘటనలు పెరగటం పట్ల విచారం వ్యక్తం చేశారు. మొత్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 2024 కంటే 2025లో 6.17% మేర తగ్గటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో శిక్షలు 6.51% మేర పెరిగాయని స్పష్టం చేశారు. వార్షిక నేర గణాంక నివేదిక 2025 విడుదల చేసి ఆ వివరాలు వెల్లడించిన అనంతరం ఇటీవల రప్పారప్ప బ్యాచ్కి ఇస్తున్న ట్రీట్మెంట్పై డీజీపీ చెప్పిన సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. మీరు ఈ మధ్య నిందితులను రోడ్లపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు డీజీపీ షాక్ ఇచ్చారు. Publicly parading accused persons violates the Supreme Court guidelines. We don't have patrolling vehicles to take the accused to the court, so we take them by walk. We also do put patrolling. Thank you. మా దగ్గర నిందితులను కోర్టుకు తీసుకెళ్లటానికి పెట్రోలింగ్ వాహనాలు లేవు, అందుకే మేము వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లాం. మేము కూడా వారితో పాటే నడిచాం కదా అంటూ బదులిచ్చారు. డీజీపీ చెప్పిన సమాధానానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి డీజీపీ వ్యంగ్యంగా సమాధానం చెప్పారు అనేది అక్కడున్న పోలీస్ అధికారులతో పాటు పాత్రికేయ మిత్రులకు, రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయితే దీనిపై వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. తమ అధినేత జగన్ ఎక్కడైనా పర్యటిస్తే అడ్డుకోవటానికి, అక్కడికి వచ్చే నాయకులను అరెస్టు చేయటానికి ఉంటున్న వాహనాలు నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి మాత్రం ఎందుకు లేవని ప్రశ్నించారు. ప్రజలు ఎవరైనా సమస్యలతో రోడ్డెక్కితే వారిని వెంటనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడానికి మినీ బస్సులు, డీసీఎం లారీలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి మాత్రం వాహనాలు లేవంటూ సాకులు చెప్తారా అంటూ నిలదీశారు. మరో అడుగు ముందుకేసి పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్రోలింగ్ వెహికల్స్ లేవా అని నిలదీస్తున్నారు.